హలో డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. మీ జీవితంలో ఈ రోజు నుంచి మీ కుటుంబంలో మీ బిడ్డలకి కోరుకున్న జాబులు, సంపూర్ణ ఆరోగ్యం, మీ ఇంట్లో నెగిటివ్ అంతా తొలగిపోయి సంపదల నిలయంగా ఇల్లు మారి ఏంజల్స్ రక్షణలో మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా చక్కగా జీవించాలని నూతన సంవత్సరంలో ఆ మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ గ్రీటింగ్స్ తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. బ్లెస్ యూ ఎవరీవన్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. ఈరోజు 11 కోరికలు. 11 అంటే 1వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ 11 కోరికలు రోజుకు కోరిక చొప్పున ఎట్లా కోరుకోవాలో 11-11 ఈ మ్యాజికల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ 1వ తారీఖు ఈరోజు రాత్రికి మీరు ఒక కోరిక ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఎట్లా అనుకోవాలి. అయితే ఈ రోజు నుంచి మీరు ఆర్క్ఏంజెల్ రాఫెల్ ఫోటో దగ్గర పెట్టుకొని కోరుకోవాలి. ఎందుకంటే ఆ కోరిక మేనిఫెస్ట్ అవ్వకుండా అడ్డు తగులుతున్న నెగటివ్ బ్లాక్స్ అంటే చెడు శక్తి ఆ కోరుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంది. చాలా మందికి చూడండి, సార్ నాకు విజువలైజేషన్ రావట్లేదు, ఆ థాట్ రావట్లేదు, ఆ ఇమాజినేషన్ నేను గుర్తు చేసుకోవటానికి మైండ్ సహకరించట్లేదు అన్నప్పుడు నెగటివ్ ఉంది అని అర్థం. దానికోసం ఆర్క్ఏంజెల్ రాఫెల్ ఫోటో దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఆ బ్లాక్స్ లో ఏర్పడిన నెగటివ్ పక్కకి వెళ్ళిపోయి కోరిక మేనిఫెస్ట్ అవటానికి ఆర్క్ఏంజెల్ రాఫెల్ మనకి ఆ కత్తి పట్టుకుని ఉంటుంది కదా, అది గోల్డెన్ కత్తితో ఈ నెగటివ్ ని అంతం చేస్తుంది అనమాట. అందుతో మీకు మేనిఫెస్టేషన్ ఆ మైండ్ క్లారిటీ వస్తుంది అనమాట. ఆ బెడ్రూమ్ లో మీరు చేస్తున్న ప్లేస్ లో ఆ నెగిటివ్ శక్తి లేకుండా డిస్టర్బ్ చేయకుండా ఆర్క్ఏంజెల్ రాఫెల్ ఫోటో చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. అట్లా మీరు చెప్పాలి ఆ కోరిక నెరవేర్చుకునేటప్పుడు. సపోజ్ మీరు ఈ రోజు రాత్రి ఒక కోరిక కోరుకోండి, అట్లా 11th వరకు రోజుకు ఒక కోరిక. ఇది ఈ మ్యాజికల్ టెక్నిక్ అనమాట 11-11. దీని ద్వారా ఇలాగే చేయాలి. ఒకే రోజు 11 కోరికలు కాకుండా ఈ రోజు రాత్రి 1వ తారీఖున ఒక కోరిక, అట్లా 11 రోజులు ప్రతి రాత్రి ఈ ఆర్క్ఏంజెల్ రాఫెల్ ఫోటో దగ్గర పెట్టుకోవడం ద్వారా 11 రోజుల్లో మీకు ఏ క్షణమైన మిరాకిల్ జరుగుతుంది. అంత హ్యాపీగా మీరు కోరుకోవాలి. అలా నైట్ చక్కగా ఫ్రెష్ అయిన తర్వాత ఈ 11 రోజులు మీరు కంప్లీట్ గా జవాది పొడి దగ్గర పెట్టుకోవాలి. ఈ లిక్విడ్ కూడా దగ్గర పెట్టుకుని మీరు వేసుకున్న బట్టలకి కొంచెం రాసుకుంటం ద్వారా, మీ ఫేస్ కి బొట్టు పెట్టుకున్న అమ్మాయిలు అయితే దగ్గర పెట్టి వాసన చూడటం ద్వారా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కోరిక మేనిఫెస్టేషన్ అవుతుంది. సుగంధాలతో మనలోని సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్టివేట్ చేయాలి. సబ్ కాన్షియస్ అంటే ఇన్నర్ చైల్డ్, ఆత్మ, ఇంగ్లీష్ లో సోల్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, ఇన్నర్ చైల్డ్ అంటాం, తెలుగులో ఆత్మ అంటాం, దివ్య శక్తి, దివ్య ఆత్మ అలా పిలుస్తాం. అన్ని పేర్లు అదే, ఒకటే శక్తి, వేరు వేర్లు కాదు. సో ఈ 2 సుగంధాలు ఆ శక్తికి సువాసన అందించి ప్రేమను అందించాలి. ఆ శక్తికి అది ప్రేమకు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ఆ ప్రేమతో చిరునవ్వుతో మీరు మారిపోయి మీ తల మీద ఉన్న ఎంత భారం ఉన్నా, మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి క్రియేషన్ బుక్ లో ఇలా 2 రకాలుగా, ఇది నెగిటివ్ అంటని పేపర్ తో తయారు చేయబడిన బుక్స్ అన్నమాట. సంవత్సరం అంతా కూడా 2026 ఇది రిచ్ గా ఉంటుంది. ఇది హై లెవెల్ కోటీశ్వర్ల కోసం, లక్షల కోట్లు, వందల వేల కోట్లు సంపాదించాలన్న వాళ్ళ కోసం ఇదొక రకం. జనరల్ గా మనం రాసుకోవచ్చు జాబ్ కోసం, ఇంట్లో ఉన్న బ్లాక్స్ రిమూవ్ అవటం కోసం, అప్పులు తీరటం కోసం, అన్నిటికీ కూడా ఇలా కూడా 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మనం బ్లెస్సింగ్స్ చేసి హీలింగ్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రమైన విధానంతో దాన్ని మీకు కోరికలు నెరవేరటానికి ఆ బ్లెస్సింగ్స్ హీలింగ్స్ చేయబడి ఉంటుంది. ఇది నెగిటివ్ అంటని పేపర్ తో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి, ఈ రోజు రాత్రి 1వ తారీఖు కదా, జనవరి నెల 1వ తారీఖు. ఈ 1వ తారీఖున మీరు 1వ తారీఖు ప్లేస్ లో ఈ 2026 1వ తారీఖున ఈ ప్లేస్ 1వ తారీఖు వచ్చింది కదా, ఈ ప్లేస్ లో మీరు క్రియేషన్ బుక్ లో, ఈ క్రియేషన్ బుక్లు ఇలా ఉంటాయి కదా, ఇందులో మీరు రాసుకునేటప్పుడు ఈ జవాది పొడి కూడా చక్కగా దగ్గర పెట్టుకుని ఈ పేజీ కూడా మీరు అంటించాలి. ఫస్ట్ ఈ పేజీ మొత్తానికి ఇట్లా అంటించాలి. అంటే ఈ కోరిక ఈ పేజీలో రాస్తున్నాం, ఈ పేజీకి అలా శక్తివంతమైన ఎనర్జీ వచ్చి మీరు రాసేటప్పుడు కూడా ఫీల్ అయ్యి చక్కగా దీని ద్వారా ఈ కోరిక నెరవేరాలి.
ఈ పేజీని మన సుగంధంతో చక్కగా సువాసన వచ్చేలా చేసాం. ఆల్రెడీ ఈ పేజీలన్నీ కూడా సుగంధాలతో హీల్ చేయబడి ఉంటాయి. తీసుకునేటప్పుడు మీరు ప్రత్యేకంగా మీరు రాసుకునేటప్పుడు జస్ట్ అట్లా వాసన చూసుకుని ఈ పేజీలో మీ కోరిక ఏంటి? చాలా మంది జాబ్ అడుగుతుంటారు, అప్పులు తీరటం గురించి అడుగుతుంటారు, సంపూర్ణ ఆరోగ్యంతో కోరుకుంటారు, ఒక బిజినెస్ మ్యాన్ గా ఇన్వెస్ట్మెంట్ ఆకర్షిస్తారు. చాలా కోరికలు ఉంటాయి. గోల్డ్ లోను, హౌస్ లోను, ఇంకా పిల్లలకి జాబుల కోసం, ఇంకా మ్యారేజ్ అవ్వట్లేదని చాలా కోరికలు ఉంటాయి. ఒక కోరిక ఎన్నుకోండి. ఒక కోరిక మాత్రమే ఇక్కడ రాయాలి. మీరు రాసేటప్పుడు మీ ఇంటెన్షన్ చాలా ప్రేమతో, చిరునవ్వుతో చక్కగా ఉండాలి. వేరే మాటలు వినపడకూడదు. మీకు అవసరమైతే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. వేరే టాపిక్ ఏది గుర్తు రాకూడదు, ఇతరుల మైండ్ లోకి ఏమీ రాకూడదు. దీని మీద ప్రాణం పెట్టేసేయాలి ఇష్టంగా. ఆర్చేంజల్ రాఫెల్ ఫోటో దగ్గర పెట్టుకున్నాం కదా, అవసరమైతే క్యాండిల్ వెలిగించుకుని లైటింగ్ లోనే చక్కగా డిస్టర్బ్ చేయకుండా చూసుకుని మీ కోరికని ఎలా రాయాలి? జాబ్ కోసం అయితే అతిపెద్ద ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చినట్లు, అక్కడ మీరు అద్భుతంగా మాట్లాడినట్టు, వాళ్ళు ఆన్ ది స్పాట్ లో ఎక్కువ శాలరీతో మీకు జాబ్ ఇచ్చినట్టు, అదంతా రియాలిటీలోకి వెళ్ళిపోయి అలా వచ్చినట్టు ఈజీగా పొందాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఆర్చేంజల్ రాఫెల్ నాకు తోడుగా పంపించి నేను అత్యంత అద్భుతంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేలాగా మీ ప్రేమను కుమ్మరించి చాలా విజయవంతంగా జాబ్ పొందేలా చేస్తావు. థ్యాంక్ యూ. వచ్చేసినట్టు రాయాలి, మీరు పొందినట్టు రాయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు పొందేసినట్టు రాయాలి. సో థ్యాంక్ యూ చెప్పాలి. నేను జాబ్ కోసం చెప్పాను. చాలా మందికి అప్పుల సమస్య విపరీతంగా ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందినట్టు చాలా సులభంగా ఆ వ్యక్తులను తలుసుకుని, బ్యాంక్ లోన్లా లేకపోతే ఏదైతుందో అన్ని తలుసుకుని మీరు పే చేసేసిన దాన్ని సినిమాలాగా లోపల మీరు చూడాలి విజువలైజేషన్ లో. అలా జరిగి మొత్తం చెల్లించేశారు. ఇంకా డబ్బు మీ దగ్గర చాలా ఉంది, దాంట్లోంచి 10% దానం చేశారు గురువు ద్వారా అనాథులకి. ఇంకా చాలా అద్భుతంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే డబ్బు ఉంటే ఎనర్జీ ఉంటుంది. ఎలా వస్తుంది అనేది అనవసరం. ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ ప్రపంచములో దాచి ఉంచిన ఆ సంపదల నిధిని మన మాటలు తాకి మనం ఈ విశ్వశక్తి ద్వారా పొందుతాం అన్ఎక్స్పెక్టెడ్ గా. చాలా మంది అంటారు, డౌట్ ఉంది చాలా మందికి, సార్ 1 కోటి రూపాయలు కోరుకున్నాను, నేను చేసే జాబు చిన్నది, లేకపోతే 1,00,000 వస్తుంది నెలకి, లేదా నా వ్యాపారంలో 50,000 వస్తాయి, మరి నాకు కోట్లు ఎలా వస్తాయి? అందుకే కదా గురువు లేని విద్య గుడ్డిది అనేది. ఈ ప్రపంచంలో దాచి ఉంచిన నగదును, నిధిని తాకుతాయి మన మాటలు. ఈ ప్రపంచంలో ఉన్న నిధులన్నీ కూడా ఏ తెలివైన వ్యక్తి, ఏ జ్ఞాని వాటిని వెలికి తీస్తాడని అవి తహతహలాడుతూ ఉన్నాయి. ఆ మాటలు ఆ నిధిని తాకుతుంది. ఒకరు వృద్ధ దంపతులు వ్యాపారవేత్తలు అవటం ద్వారా ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకుని ఆస్తి ఇచ్చారు. మనం ఏమనుకుంటామంటే ఇక్కడ కష్టపడితే వస్తాయి గాని అనుకుంటే ఎందుకు వస్తాయి? మరి భగవద్గీతలో ఏం చెప్పుంది చూడండి. చాలా మంది బిలీవ్ చేస్తారు. గీతా సారాంశం ఏం చెప్తుంది? నీ ఆలోచనల ప్రకారమే నీ భవిష్యత్తు ఉంటుంది. నువ్వేమని ఆలోచిస్తావో యద్భావం తద్భవతి, అది జరుగుతుంది అని. ఈ బాడీలో ఉన్న దైవశక్తి నూతన బాడీని ఎన్నుకుంటుంది ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత. అంటే ఆత్మ మరణించదు. అలాంటి ఆత్మ 1000 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఆత్మకు నువ్వేం చూపిస్తున్నావు? నాకు పెయిన్ ఉంది, నేను భరించలేకపోతున్నాను, సూసైడ్ చేసుకుంటాను. దానికి ఈ మేనిఫెస్టేషన్ ఇచ్చావు, అది సిద్ధం చేసింది అనమాట సూసైడ్ చేసుకోవటానికి. ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఏ ప్లేస్ లో చేసుకోవాలి, ఎలా చనిపోవాలి, మొత్తం రెడీ చేసింది. నువ్వు ఇచ్చావుగా ఆదేశం, నీ ఇచ్చిన మాటను అది రెడీ చేసింది ప్రపంచాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి. దానికి అవన్నీ ఏం తెలియదు. నువ్వు ఒక యజమాని, బాస్వి. బాస్ ఏం చెప్తాడో అది ఆజ్ఞ అని చెప్పి పాటిస్తుంది. దాని రివర్స్ చెప్పండి. ఈ భరించలేకపోతున్నాను సూసైడ్ అనే మాట తీసేసి ఆ ప్లేస్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు పెద్ద మొత్తంలో డబ్బులు అందాయి. ఆర్చేంజెల్ ఆ నెగిటివ్ శక్తిని తీసేసి అంతం చేసి నిధిని నా వద్దకు తీసుకొచ్చేలాగా, ఆ దాచి ఉంచిన డబ్బుని సులభంగా నా వద్దకు వచ్చేలా చేసి నా సమస్యని క్లియర్ చేసింది. ఎంతో సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్ యూ అని ఈ మాటని రోజు మొత్తంలో ఈ రోజు అంతా నిద్ర పట్టేదాకా విజువలైజేషన్ చేస్తూ అప్పు కట్టేసినట్టు చాలా హాయిగా ఉన్నట్టు ఆ సినిమాని సృష్టించండి విజువలైజేషన్ లో. అది విశ్వంలోకి వెళుతుంది యద్భావం తద్భవతి కింద. అట్లా మీకు ఒకసారి సమస్యల్లో ఉంటే గనక గురువుని ద్వారా ఒకసారి మీరు నేర్చుకున్నాడు. మీ ఫ్యామిలీలో సతమతవుతున్న సమస్యలు ఒకసారి నేర్చుకోవాలి.
ఎందుకంటే మీకు అన్ని తెలుసని అనిపిస్తుంది, కానీ మేనిఫెస్టేషన్ కావు. కారణం ఏంటి? నెగటివ్ ఉందా ఇంట్లో. అందుకే 1 year ఒకసారి మనం పెట్టే స్పెషల్ క్లాస్ లో, హైదరాబాద్ లో జరిగిన క్లాస్ కి చాలా మంది చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది కొత్తగా నిర్వర్తించడం జరిగింది. ఎందుకంటే ఆ హీలింగ్ 3 times జరిగింది. కొత్త వాటితో వాడిని మనసుని సంతోషపెట్టడం జరిగింది. వాళ్ళు ఎంతో ఇంప్రెస్ అయ్యారు. అందుకంటే ఆ సబ్ కాన్షియస్ మనసులో పేరుకుపోయిన అంత పెద్ద బ్లాక్స్, అంటే చాలా సంవత్సరాల నుంచి మూఢనమ్మకాలు ఇవన్నీ పెరిగిపోయి ఈ కోరికలు నెరవేరకుండా చేస్తుంది. ఈ ఫస్ట్ రోజు మీరు ఈ కోరికని రాసుకుని క్రియేషన్ బుక్ లో దాన్ని విజువలైజ్ చేయండి. చేసి ప్రతి కోరికకు నేను ఎంతో కొంత ఇస్తానని చెప్పాలి. ఎందుకంటే చూడండి, ఈ ప్రపంచంలో ఉచితంగా ఏదీ రాదు. మనం ఉచితంగా కోరుకుంటున్నామంటే మనం పేదరికంలో ఉన్నామని అర్థం విశ్వంలోకి వెళ్తుంది. నీ నుంచి ఈ ప్రపంచంలోకి ఏది వెళ్లకుండా ఈ ప్రపంచం నుంచి నీకు ఏది రాదు అని రాయపడం. కనీసం మనం చెప్పాలి విశ్వానికి, నేను ఇస్తాను, థ్యాంక్ యూ, ఇవ్వండి పొందండి అని ఉంది. మనం ఏ పని చేసినా చూడండి, ఉదయం లేచి నుంచి రాత్రి దాకా ఉచితంగా మనకి ఏది వాస్తవానికి మీ దగ్గర లేదు. అదే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. లేదు అనే మాట లేకుండా అయిపోతుంది. నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాననే మాట ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఇవ్వటానికి దారులు ఓపెన్ అవుతాయి అన్నమాట. మీ మాటే శాసనం. లేదు అనే దాన్ని తుడిచిపెట్టేస్తుంది. ఉంది అనే ఫీల్ ని ఉండేటట్లు చేస్తుంది. ఇట్లా ఈ రోజు జాబ్ కోసమా, అప్పులు తీరటం కోసమా, ఏదైనా మీకు నచ్చిన కోరిక మీకు నేను చెప్పాను, మీ కోరిక మీరు రాయండి, దాన్ని విజువలైజేషన్ చేయండి. ఎప్పటి వరకు రాసిన తర్వాత ఆ పేపర్ ని ఇట్లా ముద్దు పెట్టేసుకోవాలి. థ్యాంక్ యూ అంటూ ఒకసారి ఆత్మీయంగా ముద్దు పెట్టేసుకుని ఆ విజువలైజేషన్ లో నిద్ర పట్టేదాకా మీరు విజువలైజేషన్ చేస్తూనే కళ్ళు మూసుకుని మళ్ళా కళ్ళు తెరిచి ఎవరితో మాట్లాడకూడదు, లేవకూడదు. ఖచ్చితంగా నిద్రలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మన ఆత్మ అది నిద్రపోదు, రెస్ట్ తీసుకోదు. దానికి అవసరం లేదు. ఎల్లకాలాలు ఉండే ఆత్మకి ఎలాంటి రెస్ట్ అవసరం లేదు. ఈ కోరిక అంతా కూడా విశ్వంలోకి వెళ్ళేలా చేస్తాం. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే 2వ తారీఖు ఇక్కడ మీ కోరికను ఒక పేజీలో ఒక కోరిక మాత్రమే రాయాలి. సో ఒక పేజీలో ఒక కోరిక మాత్రమే కనిపించాలి. ఎందుకంటే మనం ఇట్లా ఓపెన్ చేయగానే మన కోరిక కనిపించకుండా 4-5 కనిపించినాయి అనుకోండి, దేని మీద దృష్టి పెడతారు? సో అందువల్ల 2వ తారీఖున 2వ కోరిక, మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇల్లు ప్రతి ఒక్కరి లక్ష్యం కదా. ఆ ఇంటిని మీరు రాసుకోండి. డబుల్ బెడ్రూమా, ఏ ప్లేసు, ఏ ఏరియా, మెట్రో నగరాలు, బెంగళూరా, హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై, ఢిల్లీనా, ఎక్కడ, లేకపోతే అమెరికాలోనా, యూకేలోనా, కెనడాలో, స్విట్జర్లాండ్, ఏ దేశంలోనైనా సరే నీకు ఎక్కడ కావాలో ఆ క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆ హౌస్ ఎలా ఉండాలో ఆ డిజైన్ మైండ్ లో డిజైన్ చేయాలి. అది ఎంత కాస్ట్ అయినా భయపడకుండా లోపల ఇంటీరియర్ తో సహా, కార్ పార్కింగ్లతో సహా, పువ్వుల మొక్కలు, ఆ గేట్ సెక్యూరిటీ అన్నీ మీ మనసులో లోపల ఇంటీరియర్ ఫర్నిచర్స్ తో సహా. అమ్మాయిలు అయితే కిచెన్ ఎంత పెద్దగా ఉండాలి, పనమ్మాయి ఎట్లా మీరు కాఫీ తెమ్మంటే అమ్మాయి సరేనమ్మా వాయిస్ తో సహా వినాలి. విజువలైజేషన్ చేయటం అంటే నాకు ఇల్లు కావాలని ఒక మాట చెప్పేస్తే ఎప్పటికీ రాదు. ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ బయటికి రావాలి, ఫీలింగ్స్ రావాలి, ఆ ఇంటిపై మోజు పెంచుకోవాలి, ఆకర్షణ, కంటి చూపుతో ఆ ఇంపైనటువంటి ఇంటిని చూడాలి, కళ్ళతో లోపల ఇమాజినేషన్ లో ముచ్చట పడిపోతూ ఉండాలి, చిరునవ్వు నవ్వాలి, ఆత్మీయంగా లోపల గోడలను ప్రేమతో తాకాలి, థ్యాంక్ యూ చెప్తున్నట్టు ఉండాలి. ఆ పెద్ద పెద్ద కటన్స్ ని ఇట్లా జరుపుతున్నట్టు, ఆ పెద్ద పెద్ద బాత్రూమ్స్ లో మీకు నచ్చినవి అన్ని చేతితో స్పర్శిస్తూ థ్యాంక్ యూ మై డియర్ హౌస్ అంటూ ఆత్మీయతను కూడా వ్యక్తం చేస్తూ మీ గార్డెన్ లో ఆ పువ్వుల మొక్కలను తాకుతూ ఉంటే సీతాకోక చిలుకలు మిమ్మల్ని వాలుతూ మీ చుట్టూ తిరుగుతూ కలర్ఫుల్ బటర్ఫ్లైస్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నట్టుగా ప్రేమతో ఇష్టంగా ఆ విజువలైజేషన్ లో చూడాలి. అలా కోరిక ఆ ఖరీదైన ఇంటిని మీ పేరుతో గోల్డెన్ లెటర్స్ తో ఆ మెరుస్తున్నటువంటి తళుక్కుని, మీరు ఇంటికి వెళ్ళగానే తళుక్కుని మెరుస్తున్నట్టు గోల్డెన్ లెటర్స్ ఒక స్టార్స్ లాగా అలా మీరు చూడాలి. అంటే మీ ఇంటి పట్ల మీకు ఎంత ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని ప్రదర్శించాలి, ప్రేమించాలి. విజువలైజేషన్ లో చూడాలి. అన్ని రకాలుగా అందంగా గృహప్రవేశం చేస్తూ అంగరంగ వైభవంగా తోరణాలతో లైటింగ్లతో అలంకరిస్తూ మీ ఇంటికి వచ్చిన వాళ్ళు, ఆ ఇల్లు చూసిన వాళ్ళు షాక్ తినేలాగా అంత అద్భుతంగా మీరు లోపల డిజైన్ చేయాలి. అది బయట ప్రపంచంలో ఉంటుంది. అట్లా మీరు కోరుకోవాలి. సెకండ్, థర్డ్, గోల్డ్ లోన్ పెట్టారు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ అందింది. 3వ తారీఖున రాయాల్సింది ఏంటి?
ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మాత్రమే రాయాలి, పగలు రాయకూడదు. క్రియేషన్ బుక్ లో ఎప్పుడు కూడా పగలు రాయకూడదు, నైట్ పడుకునేటప్పుడే రాయాలి. మీ కోరికలు ఇంట్లో వాళ్ళు ఎవరో చూడకూడదు. ఏ బుక్ లో రాస్తారో ఆ బుక్ లో, ఇది ఎవరికి చూపించకూడదు. చూపించుకోకుండా వేరెవరు చదవకూడదు కూడా. మీ కోరిక నెరవేరిన తర్వాత చదవచ్చు వాడు, మీరు చెప్పొచ్చు. నెరవేరేదాకా మీరు ఎవరికి చెప్పకూడదు. సో 3వ తారీఖు గోల్డ్ లోన్ రిలీజ్ చేసినట్టుగా నేను చెప్తున్నాను. మీకు ప్రైవేట్ లోనా, కార్ లోనా, ఇంకేదైనా రాయొచ్చు మీరు. సో 3వ తారీఖు ఒక కోరిక రాసుకోండి, అది విజువలైజేషన్ చేయండి ప్రేమతో, చిరునవ్వుతో. అది లోను బ్యాంక్కి వెళ్ళి మీరు ఆ గోల్డ్ లోన్ కట్టేసి గోల్డ్ ఓపెన్ చేసి చూసుకున్నట్టుగా చిరునవ్వుతో ఇంటికి తెచ్చుకున్నట్టు, దాని గురించి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, అమ్మ ఎలాగోలా తెచ్చుకున్నావు నువ్వు అని అప్రిషియేట్ చేస్తున్నట్టు పేరెంట్స్. ఇట్లా రకరకాలుగా మనం అదంతా ఒక సినిమాని చూడాలి, మైండ్ లో చూస్తూ నిద్రపోవాలి అంత హ్యాపీగా. ఇది 3వది. 4వది మీకేం కావాలి, ఇంకా కొంతమంది కారు కోరుకోవాలని ఉంటారు, కారు కొనుక్కోవాలి. ఆ కారు ఏ బ్రాండు, అది 7 సీటరా, ఎంపీవీయా, ఎస్యూవా, ఏ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండా, ఇండియన్ బ్రాండా, అది ఏ కలరు, దానికి ఏ నెంబర్ కావాలి, అది మీ ఇంటి దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉందా, సిద్ధం చేసి పెట్టారా రెడీగా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కారు కావాలంటే కార్ పార్కింగ్ ఉండాలి. చూడండి, వస్తువుకి ఎనర్జీ ఉంటుంది. మనకు ఉపయోగపడుతున్న వాళ్ళ పట్ల, వస్తువు పట్ల అని ప్రేమించకుండా ఎట్లా పడితే అట్లా చూస్తే అది ఎట్లా పడితే అట్లా పనిచేస్తుంది. మనమే కారణం. సో కారుని ఇమాజినేషన్ చేసుకోండి, ఏ బ్రాండు, ఏ కలరు, ఎస్యూవే, ఎంపీవీఆ, 2026 మోడల్ విజువలైజేషన్ చేయండి. నమ్మకం ఉంటేనే అది అవుతుంది. ఎలా అవుతుంది అనేది మీరు ఆ ప్రేమతో విజువలైజేషన్ చేయండి. తర్వాత 5వ కోరిక, 5వ రోజు ఇంకా మీకేం కావాలి, మీ పిల్లల కోసమా, మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండడం కోసం, ఇంట్లో ఎవరికైనా బాగాలేదా, సంపూర్ణ ఆరోగ్యంతో వాళ్ళు అంతకితం ఎంత బాగున్నారు, ఇప్పుడు కూడా అలా ఉన్నట్టు మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యంతో వాళ్ళు ఉన్నట్టు రాసుకోవాలి. దాన్ని విజువలైజేషన్ చేయాలి. మీకోసం అయితే మీరు ఒకప్పుడు ఎంత యంగ్ గా అట్రాక్టివ్ గా ఉన్నారో దాన్ని చూడాలి. ఇప్పుడు బాగోని స్థితిని చూడకూడదు. ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, ఒకప్పుడు 1 year క్రితమో 2 years క్రితమో ఎంత చలాకీగా ఉన్నారో ఆ చిత్రాలు మైండ్ లో ప్లే చేయాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, థ్యాంక్ యూ అంటూ విజువలైజేషన్ చేయాలి. ఆరోగ్యంతో కళకళలాడుతూ ఎట్లా తిరుగుతున్నారు అట్లా. నెక్స్ట్ 6వ దాంట్లో నేను చెప్తున్నవే రాసుకోవాలని ఏం కాదు, మీకున్న సమస్యలు ఏంటో మీకు తెలుసు, వాటిని రాసుకోండి. మీరు జనరల్ గా చెప్తున్నా నేను. నెక్స్ట్, మీ అబ్బాయికి జాబ్ కావాలని కోరుకుంటారు, లేదా మీ అబ్బాయి బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించాలి, లేకపోతే వాడు సరిగా లేరు, వాడు క్రమశిక్షణతో మీరు కోరుకున్న విధంగా ఉండాలి. అట్లా మీరు ఎలా కోరుకుంటున్నారు, మీ బాబు మీ పాప పట్ల వాళ్ళ మారిపోయి మీకు అనుకూలంగా మీ మాట వింటూ చక్కగా పేరు ప్రఖ్యాతులతో మంచి జాబులు సెటిల్ అయ్యి. 7వది మ్యారేజ్ కోసం ఎలాంటి వ్యక్తి కోడలుగా కావాలి, ఎలాంటి వ్యక్తి అల్లుడుగా కావాలి, అలా గుణగణాలతో సహా విశ్వశక్తి ఆశీస్సులతో కోరుకోవాలి. దాన్నే విజువలైజేషన్ చేయాలి. సో 8వది మీకు ఇంకా చాలా కోరికలు ఉంటాయి. మీకు ఒక లైఫ్ డ్రీమ్ ఉంటుంది, రేపటి రోజు నేను ఏ స్థాయిలో ఉండాలి, అంత పెద్ద కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, లేకపోతే మీరు ఒక సెలబ్రిటీ కావాలని ఉంటుంది. భయపడకుండా ఆ స్థాయికి మీరు ఊహించు, అది రాసుకుని అది అయినట్టు దాన్ని విజువలైజేషన్ చేయాలి. సో 9వది చాలా మంది రాజకీయాల్లో రాణించాలనుకుంటారు, వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటారు. మీరు విశ్వాన్ని నమ్ముకుంటే ఎలా అవ్వాలనుకుంటున్నారు అలా అయినట్టు, ప్రజలంతా మీకు ఓటేసినట్టు, మీరు మీ స్వశక్తితో, మీ తెలివితేటలతో, మీ టాలెంట్ తో ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఆ స్థాయి రాజకీయ నాయకులుగా అయినట్టు, రాజకీయ నాయకుడిగా అయినట్టు మిమ్మల్ని ఇమాజినేషన్ చేయండి. వ్యక్తుల మీద ఆధారపడటం మానేయాలి. ఈ వ్యక్తి నమ్ముకుంటే ఇస్తారు అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో పనిచేయదు. విశ్వాన్ని నమ్ముకుంటే మాత్రమే మీకు అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు కోరుకోండి, ఈ 2026 నుంచి వచ్చే ఎలక్షన్స్ కి మీరు ఏ స్థాయిలో ఉండాలి, ఆ జనం మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తూ మీ అభిమానులుగా మారి మీకు ఆ స్థాయిలో అద్భుతంగా అత్యంత విజయవంతంగా మీరు గెలిచి అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా మీరు అలా రాసుకుని దాన్నే ఊహిస్తూ ఉండాలి. తెలియకపోతే గురువు ద్వారా నేర్చుకోవాలి. ఇంకా తర్వాత 10వ దాంట్లో మీరు చాలా మంది హెల్దీగా, ఫిట్ గా, యంగ్ గా ఉండాలనుకుంటారు. అలా మీరు చూడండి. ఇప్పుడున్న దాన్ని చూసి బాధపడతాం. మీరు సపోజ్ స్లిమ్ గా, అందంగా, ఫిట్నెస్ గా ఉండాలంటే లావు వాళ్ళని చూసి నవ్వటం గాని, వాళ్ళని కామెంట్ చేయటం గాని, పదే పదే చూడటం గాని చేయకూడదు. మీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మీరు ఏది చూస్తే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది.
మనం ఎవరిని విమర్శించకూడదు, ఎగతాళి చేయకూడదు. మనం కూడా ఎగతాళికి గురవుతామని రాయబడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రేమతత్వంతో ఉండాలి. మీ వల్ల ఎవరికైనా మేలు జరగాలి. ప్రకృతితో సహా, జీవరాశులతో సహా ప్రతి దానికి మేలు జరగాలి. ఎప్పుడు చిన్న కీడు కూడా జరగకూడదు. అలాంటి ఆలోచనే రాకూడదు. అప్పుడు మాత్రమే మీరు గొప్ప వ్యక్తిగా ఎదుగుతారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఏంజల్స్ రక్షణ ఉంటుంది, మంచి అంతా మీకోసం పనిచేస్తుంది. ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మాటలతో కాకుండా చేతలతో రియాలిటీలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మీ మనసు ఎంత బాగుంటుందో చూడండి, అది అనుభవించి చూడండి. పెద్ద పెద్ద ప్రపంచ కుబేరులు చిరునవ్వుతో ఉంటారు, ఎవ్వరి విషయాలు కలెక్ట్ చేసుకోరు. వీరు 10% దానం చేస్తుంటారు, ప్రేమని ప్రపంచంలో పంపిస్తుంటారు, ఏ చిన్న వివాదంలో చిక్కుకోరు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జిఎంఆర్ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. ఎక్కడ చిన్న వివాదంలో గాని, హడావిడి చేయటం గాని, పొగరుగా తిరగటం గాని, అణిగి మణిగి చిరునవ్వుతో కామ్ గా ఉంటారు, ఇంకా ఎదుగుతూనే ఉంటారు. అణిగి మణిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి, ఇతరులకి ఇన్స్పిరేషన్ గా నిలవాలి అని చెప్పి రాయబడింది విశ్వశక్తి ఆశీస్సులతో. అలా మీరు 10వ కోరికను మీరు ఏది పొందాలన్నా సరే ప్రేమని వ్యక్తం చేస్తూ మనిషి మారిపోవాలి కంప్లీట్ గా. సో అట్లా విజువలైజేషన్ చేసుకోండి. లాస్ట్ ఇది 11ది. ఇది మీరు ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో, అంతులేని సంపదలతో, అంతులేని డబ్బుతో, ఆరోగ్యంతో అనేక మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చేలాగా, మీ వల్ల అనేక మంది కుటుంబాలు బాగుపడేలాగా ఒక మంచి కోరిక రాసుకోండి. కోరిక 11వది హై లెవెల్లో ఉండాలి. పిసినార్తనంగా రాసుకోవద్దు. ఎందుకు భయపడాలి? ఈ భూమి మీద మీరు పుట్టారు అంటే, ఈ దివ్యమైన భూమి మీద పుట్టారంటే ఏదైనా పొందే రైట్ మీకుంది, హక్కు మీకుందని యూనివర్స్ చెప్తుంది. మీరు ఆ విషయంలోకి చూసి చెప్పాలి. మహోన్నతమైన విశ్వశక్తి, ఈ భూమి మీద జన్మించిన నాకు ఏదైనా పొందే హక్కు, దేన్నైనా పొందే హక్కు కలిగి ఉన్నానని తెలియచేసినందుకు, ఆ విధంగా నీ ఆశీస్సులు ఇచ్చి ఆర్చేంజల్ రాఫేల్ ని అనేక మంది ఏంజల్స్ నాకు తోడుగా ఇచ్చినందుకు, నా మైండ్ ని మార్చేసి కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూ విజువలైజేషన్ చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ 11వ రోజు తర్వాత రోజుకు 108 సార్లు కృతజ్ఞతలు చెప్తూ, వివాదాలకు దూరంగా ఉంటూ, ప్రేమను వ్యక్తం చేస్తూ, మంచి చేస్తూ, సమాజానికి, మనుషులకి, అందరికీ కూడా దైవానికి థ్యాంక్ యూ చెప్తూ, ఏ దేవుడైనా సరే విశ్వం అనుకోండి, ఆయనే ఆమె దేవుడు అనుకోండి, అట్లా అనుకుని థ్యాంక్ యూ చెప్పండి. అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూ ఉండండి. ఏ క్షణమైనా మీకు అద్భుతం జరుగుతుంది. అట్లా మీరు కంప్లీట్ గా మారిపోవాలి. ఆత్మీయ ఆనందంతో మీ ఆత్మని ఇంప్రెస్ చేయాలి. ఆ విధంగా థ్యాంక్ యూ చెప్తూ, ఇతరుని అభినందిస్తూ, ప్రేమను పంచుతూ ప్రపంచానికి మీరు మారిపోతే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి అన్ని కూడా. మీరు ఇది అనుభవించినప్పుడు మీకు తెలుస్తుంది. అట్లా మీ కోరికలన్నీ నెరవేరాలి. మీ బిడ్డలు, మీ కుటుంబం అంతా కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆనందాలతో, సంపదలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ, పాత జీవితంలో ఉన్న బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిపోయి ఈ కుటుంబం అంతా కూడా ఇతరులకు ఆదర్శంగా ఉంటూ అట్లా సంతోషంగా జీవించాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ, మీకున్నటువంటి బ్లాక్స్ అన్ని రిమూవ్ అయిపోయి డబ్బు, సంపదలు సులభంగా సమకూరాలని ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ఒక విశ్వగురువుగా ప్రార్థిస్తున్నాను మీ అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.